గురువుగారు, తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అయినప్పటికీ సంతాన విషయంలో వీరికి కొంత విచారం కలుగుతుంది. సంతానం మీద దృష్టి పెట్టడం అవసరం. ఏది ఇష్టపడతారో వీరు, ఏది కోరుకుంటారో, ఏది కావాలనుకుంటారో, దేనిని వీరు మీద ప్రేమాభిమానాలు చూపిస్తాయో అవి వీరికి దూరం అవుతూ ఉంటాయి. వీరు ఏది కోరరో కోరని వస్తాయి. గతంలో కోరినవి ఇప్పుడు వస్తాయి, కానీ ఇప్పుడు అది అవసరం లేదు, కానీ అది ఇప్పుడు వస్తుంది. అందుకని వీరు ఇష్టపడినవి తప్ప మిగిలినవన్నీ కూడా వీరికి సమకూరుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇష్టంతో కాకుండా, అంటే ఇష్టముతోటే, కానీ ఇది అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి లభించింది అనేటటువంటి భావనతో ముందుకెళ్ళినట్లయితే వీరికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు కూడా లలితా సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదువుకున్నట్లయితే వీరికి అటువంటి వాటి నుంచి భ్రాంతుల నుంచి బయటకు వచ్చి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సంతానం విషయంలో ఆందోళన కలిగిస్తుంది అని అంటే వాళ్ళ పిల్లల విషయంలో ఏవైనా చికాకులు ఏమైనా ఉంటాయా? చెప్పిన మాట వినకపోవచ్చు పిల్లలు. వీరికి ఎదురుదిరిగి మాట్లాడవచ్చు, లేదా బయటలో ఎక్కడైనా గొడవలు పెట్టుకొని ఆ గొడవల మీద వీరికి మాట రావచ్చు బయట వాళ్ళ, అటువంటివి.